ఏపీ, తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే తెలంగాణ రైతులకు తక్కువగా అప్పులు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2025 డిసెంబర్ నాటికి తెలంగాణ రైతుల అప్పు 1.75 లక్షల కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన 2 లక్షల రుణమాఫీ వల్లే ఈ లబ్ధి చేకూరింది. వివిధ రాష్ట్రాల్లో రైతులకు ఉన్న అప్పుల మొత్తంపై తమిళనాడు ఎంపీ రాజా లోక్సభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి బదులిచ్చారు. 2025 డిసెంబర్ 31 నాటికి తమిళనాడు అన్నదాతలపై 5 లక్షల కోట్లు, ఏపీ రైతులపై 3,75,000 కోట్లు, కర్ణాటక రైతులపై 2,10,000 కోట్లు అప్పులు భారం ఉందని వెల్లడించారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ అన్నదాతలపై మాత్రం 1,75,000 కోట్లు అప్పు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో పలు విడతల్లో రుణమాఫీ చేసింది. దాదాపుగా 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేశారు. అందుకు 21,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. ఈ కారణంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రైతులకు తక్కువగా అప్పులు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అన్నదాతలను అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటోంది.